రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రాల్లో 'కల్కి 2' ఒకటి. గత సంవత్సరం వచ్చిన 'కల్కి' సినిమాతో 1000 కోట్ల పైన కలెక్షన్ రాబట్టాడు ప్రభాస్. 'కల్కి 2' సినిమాతో భారీ విక్టరీని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి పెట్టిన నాగ్ అశ్విన్ తొందరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లి మరోసారి పెను రికార్డులను కొల్లగొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 'కల్కి 2' సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కీలకంగా మారబోతుందట. మొదటి పార్ట్లో ఆయనకు లైన్ తగ్గింది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మీదనే సినిమా మొత్తాన్ని నడిపించారు. కానీ సెకండ్ పార్ట్లో మాత్రం భారీ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ప్రభాస్ ఇమేజ్ను మ్యాచ్ చేసేలా స్టోరీ కూడా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రభాస్ లాంటి నటుడితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ని తెరకెక్కిస్తే ప్రేక్షకులు థియేటర్కి 1-2 సార్లు ఈ సినిమా చూడటానికి క్యూ కడతారు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టార్డమ్ను విస్తరించుకోవాలని ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లో పాల్గొని తను చాలా బిజీ ఉన్నాడు. తొలి భాగం షూటింగ్ చేస్తున్న సమయంలో రెండవ భాగానికి సంబంధించి 30% షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. అయితే తాజాగా మిగిలిన 70% షూటింగ్కి సంబంధించిన నాగి ప్రణాళిక సిద్ధం చేశారు. మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. తొలి షెడ్యూల్ అమితాబ్ బచ్చన్ పాల్గొంటారు. అటుపై జూన్లో రెండవ షెడ్యూల్ మొదలవుతుందట. ఇందులో చాలా మేజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులోనే ప్రభాస్ కమల్ హాసన్ పై కీలక పోరాట ఘట్టాలు చిత్రీకరించున్నారట. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. తొలి భాగం ఎక్కువగా అమితాబ్ బచ్చన్ పాత్ర హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుందన్నది నాగి ఇప్పటికే హింట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ ఆలస్యమైన ఓ 2 సినిమాల ప్రభావం ఈ ఒక్క సినిమా కథలోనే ఉంటుందన్నారు. ప్రభాస్ పాత్ర రెండవ భాగంలో అభిమానులు ఊహని మించి ఉంటుందని వెల్లడించారు. 'కల్కి పార్ట్ 1తో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ 'కల్కి పార్ట్ 2తో 2000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.